ఏపీకి సంబంధించి మెజారిటీ స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది. హిట్ అయిన కూటమి జోడి అంటూ ఉన్నారు. పూనకాలు లోడైన పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం, జనసేన ప్రధానంగా బీజేపీ సహకారంతో భారీ విజయాలు సాధించే పరిస్థితి. చాలామంది మంత్రులు వెనకబడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. రాయలసీమ లాంటి వైసీపీకి కీలకంగా పట్టున్న స్థానాల్లో కూడా వెనకంజ స్పష్టంగా కనపడుతుంది. దీని మీద క్రాంతి విజయవాడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఒక పండగ వాతావరణం తెలుగుదేశం అలాగే జనసేన శిబిరాల్లో కనపడుతోందా? ఇలా ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కూటమి హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. దాదాపుగా 123 స్థానాల్లో ఇప్పటి వరకు కూడా లీడింగ్ లో కూటమి అభ్యర్థులు ఉన్నారనే చెప్పుకోవాలి. దాదాపు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి హవా కొనసాగించారో వారంతా కూడా వెనుకంజలోనే ఉన్నారు. వారంతా కూడా వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా ఇంకా 4 రౌండ్లు మాత్రమే పూర్తయినప్పటికీ కూడా వందల సంఖ్యలోనే వాళ్ళ లీడ్ అనేది ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ స్థానాలు కూడా ఎక్కువగా ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటింగ్ కౌంటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే తెలుస్తా ఉంది. అయితే కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ముగ్గురు ఎక్కడైతే పోటీ చేశారో జనసేన పూర్తిగా పోటీ చేసినటువంటి 21 స్థానాల్లోనూ దాదాపు 19 నుంచి 20 స్థానాల్లో పూర్తిగా లీడింగ్ లో కొనసాగుతుంది. లీడింగ్ కూడా వేల మెజారిటీనే చూపించుతుండడంతో స్పష్టమైన అక్కడ మెజారిటీతో పాటుగా గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా టీడీపీకి సంబంధించి 120 పైగా స్థానాలు, అలాగే జనసేనకి సంబంధించినటువంటి 20కి పైగా స్థానాలు, అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా దాదాపు అంటే 10 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో కూడా హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక వైసీపీకి 3 కేవలం ఎంపీ స్థానాలు మాత్రమే కాస్త ఇది కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా ఎవరు కూడా మెజారిటీని కూడా కనీసం కైవసం చేసుకోలేకపోయారని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు టీడీపీ ఆఫీస్ లోను, జనసేన కార్యకర్తల్లోను, నాయకుల్లోనూ పూర్తిగా పండుగ వాతావరణంతో పాటు సంబరాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు కొంత అంటే కౌంటింగ్ సెంటర్స్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా పూర్తిగా ఒక్క ఖాతాని కూడా వైసీపీ తెరవలేదు. మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు చూసుకున్నట్లయితే అటు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉన్నప్పటికీ కూడా అవి కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా వైసీపీ గెలిచిన స్థానం గానీ లీడ్ లో ఉన్న స్థానం గానీ కనిపించడం లేదు. అలాగే అనంతపురం కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అలాగే కూటమి నాయకులు తన హవాని కొనసాగించారని చెప్పుకోవాలి. పూర్తిగా కూటమి నాయకుల ఆఫీసుల్లోనూ ఇళ్ల వద్ద కూడా పూర్తిగా పండుగ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఓటు స్టూడియో. కాంతి, కడప జిల్లా, రాయలసీమ జిల్లాకి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? కడపలో కూడా 1-2 స్థానాలు తప్పితే మిగతా అన్ని చోట్ల వైసీపీ వెనుకంజలోనే ఉందని కొద్దిసేపటి క్రితం సమాచారం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కడపలో కూడా చూసుకున్నట్లయితే కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో కూడా 1-2 రౌండ్స్ లో పూర్తిగా లీడ్ లో ఉన్నప్పటికీ అటు షర్మిల కూడా 1-2 రౌండ్స్ లో లీడ్ లోకి వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడైతే పూర్తిగా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవాలి. కడపలో కూడా కేవలం వైసీపీకి సంబంధించినంత వరకు అటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన అభ్యర్థులంతా కూడా వెనుకంజలోనే ఉండడము, కడపలో కూడా చాలా స్థానాల్లో లీడ్ లో ఒక 4-5 స్థానాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మొత్తంగా రౌండ్స్ అన్ని పూర్తయ్యేసరికి తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కడపలో ఎంపీ అవినాష్ రెడ్డికి కొంత లీడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పూర్తిగా మొత్తం రౌండ్స్ పూర్తయ్యేసరికి మారే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా కడప నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే స్థానాలు లీడ్ లో ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ వెనుక వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లో 1-2 రౌండ్స్ లో కొంత ఆధిక్యత కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాస్త వెనుకబడినట్లే చెప్పుకోవాలి. ఓకే, రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. చర్చలో ఓ చిన్న విరామం. ఇడ్లీలు కరిగిపోతున్నాయి. ఇంత రుచిగా ఇంట్లో ఎందుకు రావు?
రుచి పెంచడానికి ఏదో ఒకటి కలిపేస్తారు. లేదు మేడం, రుచి పెంచడానికి మేమేది కలపం. ఇంత రుచి ఎలా? మార్కెట్లో దొరికే మినపగుళ్లలో ఎక్కువ శాతం తేమ ఉండడం వల్ల పిండిలో ఒదుగుదల రాదు, దాంతో రుచి కూడా రాదు. అందుకే మేము 33 సంవత్సరాల అనుభవం ఉన్న, తేమ శాతం తక్కువ ఉన్న విజయలక్ష్మి డీర్ బ్రాండ్ ని వాడుతున్నాం. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుండు ఇప్పుడు మీకోసం మీ దగ్గరలోని రిటైల్ అవుట్లెట్స్ లలో. చార్ధామ్ యాత్ర హరిద్వార్, రిషికేశ్ మొదలు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి మరెన్నో మహిమాన్విత క్షేత్రాల సందర్శన భాగ్యం సదర్న్ ట్రావెల్స్ వారి చార్ధామ్ టూర్ ప్యాకేజీలతో. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. హైదరాబాద్ సిటీకి దగ్గరలో యుగంధర్ రియల్ స్టోన్ వారి RRR రివర్ సైడ్, ఫ్రంట్ సైడ్ వెంచర్స్, పెద్దాపూర్, సంగారెడ్డిలో కలవు. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. సదరన్ ట్రావెల్స్ అందిస్తున్నారు బెస్ట్ ఆఫ్ మలేషియా అండ్ సింగపూర్ టూర్. పట్రోనాస్ టవర్స్ అందాలు, బాటు కేవ్స్, సెంటోసా వంటి మరెన్నో పర్యాటక ప్రదేశాలను సందర్శించండి సదరన్ ట్రావెల్స్ తో. మీ అనుబంధమే మా బలం, మా నాణ్యతే మీ నమ్మకం. నాగార్జున సిమెంట్